తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చి గంటలు కూడా కాలేదు. మరో దుర్మార్గమైనటువంటి దాడి, హ్యూమిలియేషను పోలీస్ స్టేషన్లో న్యాయవాదిపై, సుబ్బు న్యాయవాది హూ ఇస్ అ ప్రాక్టీసింగ్ లైఫ్ మెంబర్ ఆఫ్ ది హైకోర్ట్, జంట నగరాలలో ప్రాక్టీస్ చేస్తున్నటువంటి ఒక ప్రముఖ న్యాయవాది, ఒక సోషల్ యాక్టివిస్ట్ అయినటువంటి వ్యక్తి మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సిఐ ప్రవర్తించినటువంటి తీరు, చేసినటువంటి పద్ధతి చాలా దుర్మార్గంగా ఉంది. యావత్ న్యాయవాదులు ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. వాస్తవానికి సుబ్బు బాధితుల తరఫు నుంచి ఒక న్యాయ సలహా కోసం బాధితులు దూర ప్రాంతాల నుంచి కోట్లాది రూపాయలు నష్టపోయి మోసపోయినారనేటటువంటి న్యాయ సలహాతో వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి సుబ్బు కంప్లైంట్ ఇచ్చేటటువంటి క్రమంలో సిఐ చాలా దుర్మార్గంగా వ్యవహరించినాడు. 13వ తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి 11 గంటలకు పోతే తను మాట్లాడే విధానం కానీ, పిలిచే పద్ధతి కానీ అది సరైనది కాదు. ఒక న్యాయవాది, ఒక ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్ ఒక బాధితుల తరఫు నుంచి వస్తే ఇది పద్ధతి అని చెప్పి ప్రశ్నించినందుకు, ఒక న్యాయబద్ధంగా ప్రశ్నించినటువంటి సుబ్బుపై సిఐతో పాటు ఉన్నటువంటి అనేక మంది పోలీసులు, మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు పోలీస్ స్టేషన్లో జర్నలిస్టుల సమక్షంలో, బాధితుల సమక్షంలో చాలా దుర్మార్గంగా వ్యవహరించడం జరిగింది. తను ప్రశ్నించినందుకు బ్రీత్ అనలైజర్ చేయాలని చెప్పి ఇది ఒక కొత్త పద్ధతిలో, దిస్ ఇస్ అ న్యూ ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్ ఆఫ్ ది లాయర్స్. వేర్ ఇస్ ది అథారిటీ ఫర్ ది పోలీస్ టు ప్రెజరైజ్, టు కోహెర్స్ ఏ లాయర్ టు హ్యావ్ ఎ బ్రీత్ అనలైజర్? తను అన్నాడు, సుబ్బు చాలా స్పష్టంగా, నేను వచ్చింది పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ ఇవ్వడానికి, విక్టిమ్లకు సంబంధించినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే నువ్వు బ్రీత్ అనలైజర్ చేస్తావా లేదా అని చెప్పి ఒత్తిడి చేసి బ్రీత్ అనలైజర్ చేసి, అంటే దే వాంటెడ్ టు టెర్రరైజ్ సుబ్బు ఇన్ ది పోలీస్ స్టేషన్. బాధితుల పక్షాన ఒక న్యాయవాదిగా నిలబడకుండా ఉండడానికి చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. యాజ్ పర్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్, ది ఇన్స్పెక్టర్ ఆఫ్ ది పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పేరు రామకృష్ణకి సహకరించినటువంటి ఇతర కానిస్టేబుల్ బలవంతంగా బ్రీత్ అనలైజర్ చేయించినటువంటి సిబ్బందిపై తక్షణము ఒక క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అండ్ అట్ ది సేమ్ టైం we also demand that immediately register an FIR against the Ramakrishna and other policemen and entrust this investigation to higher police officials who can integrity to conduct the effective and fair investigation. దాని తర్వాత కూడా సిబ్బుని అదే పోలీస్ స్టేషన్లో రామకృష్ణ ఇన్స్పెక్టర్ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఈరోజు తనకు బెదిరింపులు వస్తున్నాయి. దెర్ ఇస్ అ సీరియస్ థ్రెట్ టు హిస్ లైఫ్. యు సీ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ యొక్క ప్రధాన పర్పస్ కూడా ఏంటంటే న్యాయవాదులు వితౌట్ ఫియర్, వితౌట్ థ్రెట్ దే షుడ్ డిశ్చార్జ్ దేర్ డ్యూటీస్. నౌ we demand on behalf of the entire legal community that the higher police officials, the DGP and the CP of Hyderabad immediately provide him a police protection on the basis of Advocates Protection Act. If an Advocates Protection Act is not, advocates Subbuki protection ఇవ్వకపోతే, FIR నమోదు చేయకపోతే, we will take all legal measures, all legal steps to see that the justice would come to the Subbu. And further, ఇక ముందు న్యాయవాదుల మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాధితుడిపై పక్షాన నిలబడడం అనేటటువంటిది ఒక న్యాయవాదికి అండర్ ది అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ యాట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ హీ కెన్ విజిట్, బికాస్ ద పోలీస్ స్టేషన్ ఇస్ అ పబ్లిక్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ ఎ ప్రైవేట్ థింగ్. సో పోలీసు ఇన్స్పెక్టర్ ఈ రకంగా ప్రవర్తించడం అనేటటువంటి చాలా హేయమైనది, మోస్ట్ హైలీ ఇల్లీగల్. ఇట్ ఈస్ అన్ ఆర్బిటరీ థింగ్. ఇమీడియట్గా హయ్యర్ పోలీస్ ఆఫీషియల్స్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, తక్షణమే రక్షణ కల్పించండి, అండ్ డూ అన్ ఎఫెక్టివ్ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుబ్బు గారు కేసు పెట్టినప్పుడు వారం 10 రోజులు టైం తీసుకొని ఆ మంత్లీ కేసు ఇవ్వగానే 24 అవర్స్లో చేశారు. అంటే ఈ రకమైనటువంటి విపక్షాలకు సంబంధించిన తీర్పులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఎప్పుడైతే ఎనీ ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్లో కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ప్రిలిమినరీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎప్పుడైతే సుబ్బు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏమో చాలా డిలేడ్గా ఎఫ్ఐఆర్ అవుతుంది.
అదే ఇతరులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీదనేమో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ అవుతుందంటే దీంట్లో ఖచ్చితంగా ఒక బయాస్ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బయాస్ ఇన్వెస్టిగేషన్ విల్ ఆల్వేస్ లీడ్స్ టు ఇన్జస్టిస్. కాబట్టి దాన్ని కూడా అందుకే ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మండగూడ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత మళ్ళీ సిపి గారిని కలవడం అనేది బాధితులను బెదిరించమనుకోవచ్చు. ఖచ్చితంగా బాధితులకి ఎలాంటి హరాస్మెంట్ ఉన్నా థ్రెట్ ఉన్నా ఇట్ ఈస్ అ డ్యూటీ లైస్ అపాన్ న్యాయవాదిగా మేము వీఆర్ కన్ఫైన్డ్ టు ది సుబ్బు యాజ్ ఎ లాయర్ and we are talking about the Advocates Protection Act. Under the Advocates Protection Act, lawyer cannot be terrorized, lawyer cannot be pressurized. అతని చాలా గౌరవంగా పోలీస్ స్టేషన్ ఇస్ ద పబ్లిక్ ప్లేస్ వేర్ ఎ లాయర్ ఇస్ ఆఫీసర్ ఆఫ్ ది కోర్ట్. పోలీస్ స్టేషన్ పోతే పూర్తి గౌరవంతో తన యొక్క విధులను నిర్వహించేటటువంటి ఒక బాధ్యత అధికారుల మీద ఉంది. ఆ అధికారులు అది విస్మరించి బ్రీత్ అనలైజర్ చేయించడం అనేటటువంటిది ఇది ఇంకొక కొత్త ఫార్మ్ ఆఫ్ హరాస్మెంట్, కొత్త పద్ధతి. ఇది ఎక్కడి నుంచి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఈ పద్ధతి డ్రంక్ అండ్ డ్రైవ్లో చూసాం కానీ పోలీస్ స్టేషన్లో మీరు చేయడం అనేటటువంటిది రేపొద్దున ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేటింగ్ ది లాయర్ ఇన్ డిశ్చార్జింగ్ దేర్ డ్యూటీస్ కింద మేము దీన్ని పరిగణిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను. ఈ ఒక న్యాయవాది పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయవాది మీద దురుసుగా ప్రవర్తించడము, దాడులు జరగడము, కొట్టడాలు ఇలాంటి మనం అనేక సంఘటనలు గతంలో చూసాం. కానీ ఇది ఒక కొత్త అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత బహుశా చరిత్రలో గతంలో కూడా ఎప్పుడు జరగని విధంగా ఇది ఒక కొత్త పద్ధతిలో లాయర్లను వేధింపులకు గురి చేయడము, బ్రీత్ అనలైజర్ అనేది ఇది మొట్టమొదటిసారిగా చూసాము. ఇది దిస్ ఈస్ టోటల్లీ అన్కాన్స్టిట్యూషనల్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంటిమిడేటింగ్ ది లాయర్. అకారణంగా ఎలాంటి రీజన్ లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా తన వైపు సుబ్బు వైపు నుంచి ఎలాంటి చర్యలు లేకుండా బ్రీత్ అనలైజర్ చేయడం అనేటటువంటి దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద ఇమ్మీడియట్గా హయ్యర్ పోలీస్ ఆఫీషియల్స్ షుడ్ టేక్ డిపార్ట్మెంటల్ యాక్షన్ ఆల్సో అగైన్స్ ది రామకృష్ణ ఇన్స్పెక్టర్ అండ్ అదర్ పోలీస్ ఆఫీషియల్స్ హూ హ్యావ్ ఇండల్జ్ ఇన్ దట్ ఇల్లీగల్ యాక్టివిటీ. ఇక్కడ సిఐ మాట్లాడుతూ పంజాగుట్ట పిఎస్కి సంబంధం లేని కేసు విషయంలో ఇక్కడ సిఎస్ మాట్లాడుతున్నారు. వెదర్ పోలీస్ స్టేషన్కి సంబంధం ఉన్నదా లేదా అనేటటువంటిది మా బిఎన్ఎస్ఎస్ చట్టంలో ఒక బాధితుడు కానీ బాధితుని తరఫు నుంచి న్యాయవాది పోలీస్ స్టేషన్ పోతే ఆ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో లేనప్పటికీ కూడా జీరో ఎఫ్ఐఆర్ చేయొచ్చు. బాధితుడు వస్తే కంప్లైంట్ తీసుకోవాలి, జీరో ఎఫ్ఐఆర్ చేయాలి. అదే కంప్లైంట్ ఒకవేళ జ్యూరిస్డిక్షన్ కాకపోతే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ మా జ్యూరిస్డిక్షన్లో లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి రాకూడదు అని చెప్పి అధికారం లేదు. దిస్ ఈస్ నాట్ ది వే ది పోలీస్ ఆఫీసర్ షుడ్ టాక్ టు ది లాయర్ సుబ్బు. అంటే ఒక హైకోర్టు అడ్వకేట్కి ఈ విధంగా పోలీస్ అధికారులు ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది, వాళ్ళ ఎలా అర్థం చేసుకోవచ్చు? ఖచ్చితంగా దీన్ని బట్టి ద రూల్ ఆఫ్ లా ఒక ఆర్డినరీ సిటిజన్స్కి కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ ఆఫీసర్స్ యొక్క పద్ధతి కానీ పోలీస్ ఆఫీసర్స్ విక్టిమ్స్ పట్ల ఉండేటటువంటి దానికి చాలా స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా ఫ్రెండ్లీ పోలీస్ అనేటటువంటిది ఏదైతే ఎవాల్వ్ అయిందో ఆ ఫ్రెండ్లీ పోలీస్లో భాగంగా ఈరోజు మీరు పోలీస్ స్టేషన్లకు ఎంటర్ కాగానే మనకు కనపడుతూ ఉంటుంది. ఒక రిసెప్షన్ ఉండడము, ప్రశ్నలు అడగడము, రాసుకోవడము, రాయలేని వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు వీటన్నిటిని ఇగ్నోర్ చేయడం అనేటటువంటిది చాలా బాధాకరమైంది. బట్ నౌ we all lawyers, we are confined to the Subbu who was intimidated, who is forced to breath analyzing in a humiliating దాన్ని మాత్రం we'll take it very seriously. On this, particularly on this, we demand the higher police officials to take immediate action, including the departmental action against the Ramakrishna and other policemen. పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మా న్యాయవాది సుబ్బారావును విపరీతంగా మానసికంగా శారీరకంగా కూడా వాళ్ళు హింసించడం జరిగింది. ఎందుకంటే ఒక నిందితుల వైపు వాళ్ళు మాట్లాడుతూ నిందితులకు కొప్పుగారుస్తూ ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులను మన సుబ్బారావు గారు తీసుకుని వెళ్ళినప్పుడు బాధితుల వైపు ఉండాల్సినటువంటి పోలీసులు సుబ్బారావు గారిని ఒక బందిపోటును
నిర్బంధించినట్టుగా 30 మంది పోలీసులను నిర్బంధించి నువ్వు బ్రీత్ అనలైజర్ తీసుకుంటావా లేదని చెప్పేసి ఈ సిఐకి చెప్పడం జరిగింది. ఈ సిఐకి ఎటువంటి అర్హత ఉన్నది అనేటువంటి విషయాన్ని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. సిఐ డ్రంక్ అండ్ డ్రైవ్ జరిగినప్పుడు మాత్రమే నువ్వు బ్రీత్ అనలైజర్ పెట్టాలి, కానీ ఆ రకంగా కాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చినటువంటి ఒక న్యాయవాదికి నీవు ఏ రకంగా బ్రీత్ అనలైజర్ పెట్టావు అని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇది నీ యొక్క డ్యూటీస్ని మిస్యూజ్ చేసినట్లే. కాబట్టి మేము అధికారులకు ఏమని చెప్తున్నామంటే సిపి గారికి కానీ తర్వాత డీజీపీ గారికి కూడా మేము చెప్తున్నాము, మీరు తక్షణమే సిఐ మీద చర్య తీసుకొని ఆయనను సస్పెండ్ చేయాల్సిందిగా మేము అడ్వకేట్ల తరఫున మేము చెప్తా ఉన్నాం. అదొక్కటే కాదు, మరి దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఈ స్కామ్లో విక్టిమ్స్ ఎంతో మంది చాలా బాధతోనే ఉన్నారు. ఒక విక్టిమ్లో ఒక వ్యక్తి అయితే ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఇంత సీరియస్గా ఉన్నటువంటి విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఒక టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్లను టెర్రరైజ్ చేస్తూ ఉన్నారు. అడ్వకేట్లకు బాధితులకు ఉండేటువంటిదే మేము అడ్వకేట్లని నువ్వు స్టేషన్కు రావద్దు అని చెప్తూ నీ మీదే ఎఫ్ఐఆర్ చేస్తామని చెప్పేసి సుబ్బారావు అడ్వకేట్ను మరి ఏ రకంగా అయితే బెదిరించిండో ఆ బెదిరించినటువంటి సిఐని మరి ఎస్ఐని మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా కానిస్టేబుల్ అందరినీ కూడా వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మరి అదొక్కటే కాదు, ఆయన సుబ్బారావు గారు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడే ఒరే నీకేం పనిరా, నీ అడ్వకేట్ అయితే నీవేం చేద్దరా, నీ అడ్వకేట్ అయితే మేము భయపడతామా, నువ్వేం చేస్తావు చేసుకో అని చెప్పేసి ఈ రకమైనటువంటి బూతు మాటలు కూడా మాట్లాడిండు. కాబట్టి ఆయన ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. అదొక్కటే కాదు, మా సుబ్బారావు గారికి ఏ రకంగా అయితే ఇప్పుడు చాలా థ్రెట్స్ వస్తూ ఉన్నాయి. ఆయన లైఫ్కే చాలా పెద్ద ప్రమాదం ఏర్పడింది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాము, ఆయనకు లైఫ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇదే విధంగా ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నా కూడా న్యాయవాదులను విపరీతంగా బెదిరిస్తూ ఉన్నారు. పోలీసులు ఎప్పుడైతే ఈ రకంగా బెదిరిస్తూ ఉన్నారో అయితే వాళ్ళ మీద ఖచ్చితంగా మేము ప్రతిస్పందిస్తాము. అదొక్కటే కాదు, సిఐ మీద మీరు యాక్షన్ తీసుకున్నట్లయితే ఇక్కడే హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అడ్వకేట్ సుబ్బారావుపై చేసిన అఘాయిత్యం ఉందో అది చాలా హేనీయం. అడ్వకేట్స్కి క్లయింట్ని రిప్రజెంట్ చేసే హక్కు ఉంటుంది. ఆ రిప్రజెంట్ చేసే హక్కు ప్రకారం అతను క్లయింట్స్ని వెళ్ళి వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి సహాయం చేసి కంప్లైంట్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తే ఎక్కడ కంప్లైంట్ పెట్టబడుతుందో అన్న ఉద్దేశంతో ఆ విషయాన్ని మిస్యూజ్ చేసి 10 లక్షల దాదాపు 10 కోట్లు 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఈ ఫ్రాడ్ విషయాన్ని ముందరకు పెట్టుకోకుండా దాన్ని డైవర్ట్ చేసే విధంగా అడ్వకేట్ని బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు. బ్రీత్ అనలైజర్ అనేది కేవలం డ్రైవింగ్ చేయడానికి అటెంప్ట్ చేసే వాళ్ళకి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారమే ఉంటుంది. కానీ పెడస్ట్రల్కి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నిలబడ్డ అతన్ని బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేసే స్టాట్యూటరీ రైట్ అనేది ఆ పోలీసులకు ఎక్కడ లేదు. మోరోవర్ మనము యూట్యూబ్లో మీడియాలో వచ్చిన వీడియోలను చూస్తే గమనిస్తుంటే సిఐ గారికి ఎప్పుడైతే అడ్వకేట్ గారు నేను క్లయింట్లని రిప్రజెంట్ చేయడానికి వచ్చాను, వాళ్ళని తీసుకొస్తాను అంటే ఆగు నువ్వు రిప్రజెంట్ చేయకుండా నేను కేసు చేస్తానన్నాను. ప్రతి క్లయింట్కి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఈజ్ హ్యావింగ్ రైట్ టు చూస్ చాయిస్ ఆఫ్ హిజ్ ఓన్ అడ్వకేట్. ఆ క్లయింట్స్ అందరూ అడ్వకేట్ని రిప్రజెంట్ చేసే విధంగా సుబ్బారావుని చూస్ చేసుకుంటే ఆ రైట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా నువ్వు లేకుండా చేస్తా అని అన్నారు. అసలు ఒక క్లయింట్ అడ్వకేట్ని తీసుకొని వచ్చి రిప్రజెంట్ చేయించుకోవాలనుకుంటే ఈయనకేంది బాధ, అడ్వకేట్ లేకుండా నేను చేస్తాను చెప్పడానికి కారణం ఏంది? అడ్వకేట్ ఉంటే బలంగా అడుగుతాడు, అడ్వకేట్ ఉంటే పాయింట్స్ని మిస్యూజ్ చేయనియాడు. సో ఇలాంటి విషయాల్ని అడ్వకేట్ బలంగా అడుగుతాడు కాబట్టి అడ్వకేట్ని పక్కదో పట్టించేసి క్లయింట్లను బెదిరించి కేసును నిర్వీర్యం చేయాలని చూసే ప్రయత్నంలో భాగంగా సిఐ రామకృష్ణ సుబ్బారావుపై దురుసుగా ప్రవర్తించాడు. కాబట్టి సిఐ పైన డిపార్ట్మెంటల్ యాక్షన్స్ ఇమ్మీడియట్గా ఇనిషియేట్ చేయాలి, లేకపోతే మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాం. థ్యాంక్ యూ. ఈనాటి తెలంగాణలో జరుగుతున్న సుబ్బు అడ్వకేట్ హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అడ్వకేట్ గారు ఉదాంతము
ఈరోజు తెలంగాణ సమాజం మొత్తము ఆలోచిస్తుంది. ఎందుకంటే పోలీసులు రక్షించవలసిన పోలీసులే ఈరోజు భక్షిస్తున్నారు. అది ఒక అడ్వకేట్. ఇక సామాన్యుల పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఏ విధంగా ఉందో ఈ ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక హైకోర్టు అడ్వకేటు బాధితుల తరపునకి వెళ్ళి తన పెట్టిన కంప్లైంట్ను దాని గురించి విచారణ చేయడానికి గురించి కంప్లైంట్ బాధితుల తరపునకి వెళ్ళి ఒక కోర్ట్ ఆఫీసర్గా వెళ్తే ఈరోజు పంజగుట్ట సిఐ గారు దురుసుగా ఆయన యొక్క గైడ్లైన్స్కి వ్యతిరేకంగా అబ్యూజ్ చేస్తూ థ్రెటన్ చేస్తూ నువ్వు రాకపోతే కొత్త ఫామ్ ఆఫ్ థ్రెటింగ్ చేస్తున్నారు అడ్వకేట్స్. ఒక బ్రీత్ ఎదురు పెట్టి అదో రకంగా ఆయన క్రిమినల్ చేసే అతని క్యారెక్టర్ని అసెన్ చేసే విధంగా సమాజంలో ఈ విధంగా అక్రమానికి పాల్పడుతుండు. ఇల్లీగల్గా అతన్ని బెదిరిస్తున్నాడు. కాబట్టి పై అధికారులకు మేము ఒక అడ్వకేట్ అసోసియేషన్ తరపున విన్నవించేది ఏంటంటే దీనిపైన తక్షణమే డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి ఎస్ఐ గారిని సిఐ గారిని సంబంధించిన బాధ్యులను దాదాపు 30 మంది ఒక బంతిపోటుగా ఒక చుట్టుముట్టి 30 మంది ఒక ప్రెజరైజ్డ్గా ఈరోజు బ్రీత్ అనలైజ్ చేసి థ్రెటనింగ్ చేసిరు. ఈ అంశాన్ని ఇమ్మీడియట్లీ పై అధికారులు పరిశీలించేసి అధికారుల ఎవరైతే బాధితుల్లో వాళ్ళపైన డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయాలి. మరియు ఇప్పుడు సుప్రీం గారికి చాలా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. రకరకాలమైన ఈవెన్ బాధితులు ఎవరైతే బెదిరిస్తారో మంగ్లీ అండ్ టీం నుంచి కూడా రకరకాలైన థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. తక్షణమే ఉన్నతాధికారులతో పరిశీలించే అంశాన్ని ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, ఇతనికి గన్మెన్లు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా ఒక అడ్వకేట్కే ఈరోజు ప్రొటెక్షన్ లేకపోతే ఇక సామాన్య పరిస్థితి రాష్ట్రంలో ఏందో ఒకసారి ప్రధానికంగా తెలియజేసుకుంటూ అడ్వకేట్స్ అందరికీ మేము అడ్వకేట్స్ రూపాన్ని తెలియజేస్తున్నట్టే ఈ అంశాన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదు. మేము అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే గౌరవ హైకోర్టుని మేము సంప్రదించేసి అప్లికేషన్ రూపంలో రక్షణ కూడా కల్పిస్తాము. అడ్వకేట్స్ కమ్యూనిటీకి ఇది ఒక రకమైన బాధ అయినప్పటికీ కూడా అతను అండగా ఉంటాము. అడ్వకేట్స్ మొత్తం కమ్యూనిటీ సుబ్బు గారికి అండగా ఉంటాము. కానీ ఫేర్ ఎంక్వైరీ జరిగే నమ్మకం లేదు. ఇప్పటికైనా ఫేర్ ఎంక్వైరీ ఏదో ఇష్యూ ఉందో ఆ ఫేర్ ఎంక్వైరీ చేయాలి. దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి మీరందరూ పరిశీలించాలని కోరుకుంటూ మరియు ఈ అంశాన్ని ఉన్నతాధికారులు పెట్టి పరిస్థితుల్లో పరిశీలించాలని హైకోర్టు పరిశీలించాలి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3-4 రోజుల నుండి మనందరం చూస్తున్నాము, సోషల్ మీడియా మొత్తం అడ్వకేట్ సుబ్బు అని ట్రెండింగ్లో ఉంది. అందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా మాకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏంది ఒక ఇన్స్పెక్టర్ ఒక అడ్వకేట్ని ఇక్కడ లేదంటే నీ మీద ఎఫ్ఐఆర్ చేస్తాము అలాంటి మాటలు మాట్లాడడము అందరికీ కూడా చాలా బాధాకరం అనిపించింది. సుబ్బు అని అడ్వకేట్ దగ్గరికి సుమారు 80 నుండి 100 మంది రైతులు పొలాలు చేసుకుంటూ వాళ్ళ ఆస్తులని గిరిపెట్టి పిల్లల ఫీజులు కట్టకుండా ఆ పైసలన్నీ తీసుకొని ఏదో పైసలు ఎక్కువ వస్తాయి ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తాము అని ఏదో సంస్థకి ఇచ్చినారు. ఆ సంస్థ మీద వాళ్ళకి లీగల్ రైట్ ఉంది చూస్ చేసుకునేది అడ్వకేట్ని. అలా అని సుబ్బు గారి దగ్గరికి వచ్చేసి సార్ మాకు ఇబ్బందులు ఉన్నాయి సార్, దయచేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలి, ఒక న్యాయవాదిగా మీరున్నారు, మీరు ఎన్నో సోషల్ యాక్టివిటీస్లో కూడా చాలా మందికి చాలా న్యాయం చేశారు కదా అని ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తే తను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన సొంత ప్రయోజనాల కోసం చేయలే. ఆయనకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినా కూడా పైసలు ఆఫర్ చేసినా కూడా ఆయన ఎక్కడ దాన్ని యాక్సెప్ట్ చేయలే. అంటే ప్రజల కోసము ఆయన అక్కడికి వెళ్ళినందుకు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఆయన ప్రెషరైజ్ చేసేసి ఆయనని అక్కడ బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఆ ఊపియడం ఏంది. దానికంటే ముందు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు పోలీస్ వాళ్ళు మేము ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ పోయినాము. పోలీస్ స్టేషన్ ఇప్పటి వరకు మాకు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలే, కానీ మనకి కాఫీ ఇచ్చినారంట. కాఫీ ఇచ్చిన తర్వాత కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ చేసేసి ఆయనకి చేసే 27% వచ్చిందంట. అంటే కాఫీలో ఏమైనా కల్పించినారనేది కూడా ఇప్పుడు సమాజానికి డౌట్ వస్తుంది. అరే ఏంటి కాఫీ తాగిన తర్వాత ఇట్లా వచ్చింది, పోలీసు వాళ్ళు ఏమైనా ఇచ్చినారా అంటే అందరికీ కూడా ఇక్కడ ఏముందో కూడా మీరు అందరు కూడా గ్రహించాలి. ఏదైతే న్యాయవాదుల చట్టం కూడా మొన్ననే అసెంబ్లీలో పాస్ అయింది, దయచేసి మీరు అందరు కూడా గ్రహించండి. ఇప్పుడు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారము ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ఆ విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. సుబ్బుకు చేసినప్పుడు అంటే మంగళి తరఫున వచ్చిన వాళ్ళకి చేసిరా లేదా దానికి సంబంధించిన సమాచారం ఉందా? రెండోది చర్యలు అడ్వకేట్ మీద చర్యలు తీసుకున్నామని సిఐ ప్రెస్ మీట్లో మాట్లాడి దాన్ని ఏ విధంగా అర్థం చేస్తారు? చేయండి, వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి చర్యలు తీసుకుంటున్నారు కదా, చర్యలు తీసుకొని ప్రాబ్లం లేదు, మేము కూడా చర్యలు తీసుకుంటాం. మేము అందరం అడ్వకేట్లు కూడా ఏం ఖాళీ ఎవరేం కూర్చోలేదు. మీరు చర్యలు తీసుకుంటే మీరు ఏదైతే అకార్డింగ్లీ లా పోతున్నారో మేము కూడా అకార్డింగ్లీ లా పోతున్నాం. మీరు ఏ రూల్ ప్రకారం అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడిని బ్రీత్ అనలైజ్ చేసినారా, అదే విధంగా అదర్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళని కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసినారా లేదా,
అక్కడ మేము మాకు వచ్చిన సమాచారం ఏంటంటే కేవలం ఒక అడ్వకేట్ని అక్కడ అసాసినేట్ చేయాలని, అడ్వకేట్ని అక్కడ భయభ్రాంతులకు గురి చేయాలని, అంటే ఒక అడ్వకేట్ వచ్చి మాట్లాడతారు కాబట్టి చేస్తారు కాబట్టి ఆయనను ఏదో విధంగా ఆయనని ఆపాలి కాబట్టి, కేసుని డైవర్ట్ చేయాలి కాబట్టి, కేసుని ఇప్పుడు అడ్వకేట్ పైకి తీసుకోవాలి కాబట్టి కాఫీ తాగిపించి మంచిగా కాఫీ తాగిన కొంచెం సేపటి తర్వాత బ్రీత్ అనలైజర్ తీసుకొని వచ్చి ఊపించి దీంట్లో ఏదో వచ్చింది అని చెప్తున్నారు. అదే మీరు అదే ఏం రాలేదు దాంట్లో కూడా క్లియర్గా ఉంది కదా మనకు ఎంత 30% దాటితేనే అదేదైనా ఉంది అన్నట్టు. కానీ అక్కడ ఏం జరిగిందో కూడా మనందరికీ తెలుసు. అవతల నుండి వచ్చిన వాళ్ళకు ప్రతి ఒక్క కంప్లైంట్ వచ్చే వాళ్ళకు కూడా మీరు బ్రీత్ అనలైజ్ చేసుకొని కంప్లైంట్ తీసుకుంటున్నారా, ఏమైనా ఉంటే ఆ రిపోర్ట్లు కూడా మాకు సబ్మిట్ చేయండి అని కూడా మేము కూడా అడుగుతాం రేపు పొద్దున. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రతి ప్రాంతంలో వివిధ పరిణామాలు జరుగుతూ ఉంటే, ఎస్పెషల్గా తెలంగాణలో సుబ్బారావు అనేటువంటి వ్యక్తి తన దగ్గరికి ఒక కంప్లైంట్, అంటే పోలీస్ స్టేషన్లో వెళ్ళి చాలామంది బాధితులు వారి గోడును వెళ్ళబుచ్చుకుంటే పోలీసులు స్పందించలేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సుబ్బారావును వచ్చి కలిశారు. అంటే పోలీసులు సరిగ్గా స్పందించి ఉంటే తదుపరి ప్రొసీజర్స్ అన్ని కూడా త్రూ కోర్టు జరిగేటువంటి అవకాశం ఉండేది. కానీ వారు ఆ విధంగా స్పందించకపోవటం వల్లనే అడ్వకేట్ సుబ్బారావును కలవడం, దానిపైన పూర్తిగా అనాలసిస్ చేయడం, దాదాపుగా జరిగినటువంటి ఫ్రాడ్ పైన పూర్తి స్థాయిలో తను ఒక అనాలసిస్ చేసి దానిపైన ఒక సబ్జెక్టు తీసుకొని ఎవిడెన్స్లు తీసుకొని ఆ తర్వాత జరిగినటువంటి ఫోన్ కాల్స్ వీటన్నింటిని కన్వర్ట్ చేసిన తర్వాత బాధితులకు పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిందని గ్రహించిన తర్వాత ఎందుకోసం పోలీసులు ఇటువంటి కేసులపైన చర్యలు తీసుకోవట్లేదు అని అడగడం కోసం వెళ్ళటం జరిగింది. అంటే జరిగినటువంటి తప్పును ప్రశ్నించటం వల్ల అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ గారు ఎవరైతే రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకు మరి పొడుచుకొచ్చింది. నేనేమంటున్నా, ఆర్టీసీలో ఒక డ్రైవర్ ఆర్ ఒక మెకానిక్ ఆర్ సూపర్వైజర్ ఎవరైనా లోపలికి ఎంటర్ అవుతున్నారు డిపోల కంటే అక్కడ బ్రీత్ అనలైజర్ పెడతారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎందుకు పెట్టట్లేదు బ్రీత్ అనలైజర్? మీ దగ్గర నైట్ క్రాస్ అయిపోయింది అని అంటే డ్రింక్ చేయకుండా ఉండేటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఎంతమంది ఉంటారు? అంటే ఒక అడ్వకేట్ మీరు చేసిన తప్పుని, మీరు చేసిన కేసు నెగ్లిజెన్సీని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వస్తే మీరు బ్రీత్ అనలైజర్ పెట్టారు కదా. కేసు మిస్లీడ్ చేసి, అంటే ఒక మంగి వాట్ ఎవర్ ఆ పర్సన్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు, దాదాపుగా 150 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. రకరకాల ఆఫర్స్ చేసి పబ్లిక్ని మభ్యపెట్టి కోట్ల రూపాయలు దండుకున్నటువంటి వ్యక్తులను వెనకేసుకొస్తూ సిపి సజ్జనర్ గారు ఒక ఫోటోకి పోజ్ ఇచ్చారు. ఏదో ఇన్విటేషన్కు ఇన్వైట్ చేస్తే వచ్చినట్టుగా ఒక ఫోటో పోజ్ ఇచ్చేసి చాలా మంచి స్మైల్ ఇస్తున్నారు. నేనేమంటున్నా అంటే స్మైల్ అనేది బాధితుల తరపున ఉండాలి. విక్టిమ్ ఎవరైతే కేసు పెట్టామో వాళ్ళ తరపున మీరు స్మైల్ ఇచ్చారు కదా, మరి అదే సుబ్బారావు వెళ్ళి బాధితుల తరపున ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఎస్హెచ్ఓ ఎవరైతే ఉన్నారో రామకృష్ణ అదేదో ఒక విక్టిమ్ని, ఒక క్రిమినల్ని, తర్వాత ఒక స్మగ్లర్ని తీసుకొచ్చి ఆ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నట్టుగా ఒక హావభావాలని ఎక్స్ప్రెస్ చేస్తూ సుబ్బారావుని చాలా డీగ్రేడ్ చేస్తూ, డిస్క్రిమినేట్ చేస్తూ, అంటే మరి ఆ వ్యక్తిగా కనిపించలేదా? ఏదో ఒక బాధితుడిని తను మాట్లాడుతున్న మీడియాలో మాట్లాడుతున్నప్పుడు చాలా బాధేసింది. ఎందుకంటే ఒంటరిగా వెళ్ళడమే తప్ప, అంటే బాధితులకు న్యాయం చేయరు, బాధితుల తరపున ప్రశ్నించడానికి వచ్చినటువంటి అడ్వకేట్ని కూడా డిగ్రేడ్ చేస్తే ఏ అడ్వకేట్ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్కి రావద్దు అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టుగా అక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ పైన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, సస్పెన్షన్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఖచ్చితంగా ప్రతి పోలీస్ స్టేషన్లో బ్రీత్ అనలైజర్ ఆఫీసర్స్కి పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు బ్రీత్ అనలైజర్ పెడితే అప్పుడు ప్రతిరోజు కనీసం రాష్ట్ర వ్యాప్తంగా 100 మంది మినిమం పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆర్టీసీలో అదే జరుగుతూ ఉంటుంది. అదే ప్రొసీజర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా పెట్టాలి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మోరోవర్ అడ్వకేట్ అంటే కోర్ట్ ఆఫీసర్, ఒక కోర్ట్ ఆఫీసర్ని డిగ్రేడ్ చేసినటువంటి ఎవరైతే పోలీస్ ఆఫీసర్ ఉన్నాడో మరో పోలీస్ స్టేషన్లో ఇటువంటి పరిణామాలు జరగొద్దు అంటే 100% ఈ పోలీస్ ఆఫీసర్ పైన ఇమ్మీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ చేసి డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళాలి. ఇన్ కేసు ఒకవేళ ఆ విధంగా వెళ్ళకపోతే 100% అతని పైన చర్యల కోసం
హైకోర్టులో ఏ విధమైనటువంటి పిటిషన్స్ ఫైల్ చేయాలో ఆ విధమైన పిటిషన్స్ ఫైల్ చేసి 100% అతన్ని ఫ్యూచర్లో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడకుండా మేము ముందుంటామని చెప్పేసి అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ బార్ అసోసియేషన్ తరఫున మేము చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. కమిషనర్ స్థాయిలో ఉన్నటువంటి సజ్జనార్ గారు ఆరోపణలు 100 కోట్ల ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ 100 కోట్ల బాధితులు ఎవరైతే వాళ్ళకి కనీసం వాళ్ళ కాంటాక్ట్ అంటే బేసిక్ గా సిపి గారు కావచ్చు, డీజీపీ గారు కావచ్చు, లేదా ఇంకేదైనా పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని చూడగానే వాళ్ళ డ్యూటీస్ ని మర్చిపోతారు. ఎందుకు గతంలో చిరంజీవి గారిని, నాగార్జున గారిని వీళ్ళందరినీ పెట్టి ప్రెస్ మీట్ పెట్టారుగా ఏది రవి విషయంలో. అంటే వాళ్ళకి ఒక వాళ్ళు కూడా కామన్ మనుషులే. డ్యూటీ ఒంటి పైన ఆ డ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళు ఏదో అంటే కామన్ పీపుల్, ఇన్నోసెంట్ పీపుల్ వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళ వ్యవహారాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. అదే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపించగానే వాళ్ళ డ్యూటీని మర్చిపోయి వాళ్ళ దగ్గర ఆ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇట్స్ ఏ కామన్ థింగ్. కానీ మనం ఏం చేయాలి అంటే కామన్ గా సిటిజన్ రైట్ ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. ఆ సిటిజన్స్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీడియా తరఫున మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్తామో ఆటోమేటిక్ గా ఇటువంటి పరిణామాలు అనేవి రెడ్యూస్ అయ్యేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి ఫస్ట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే డిపార్ట్మెంట్ 100% గా బ్రీత్ అనలైజర్ వాళ్ళ డిపార్ట్మెంట్ లో ప్రతిరోజు పెట్టి డీజీపీ ఆఫీస్ కి అటాచ్మెంట్ చేస్తే వాళ్ళ ఆఫీసర్స్ బాగోతాలన్నీ బయటపడతాయి. మేము మా కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు కూడా బరాబర్గా ప్రతి పోలీస్ ఆఫీసర్ కి బ్రీత్ అనలైజర్ పెడతాం. రేపటి నుంచి మా అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ లో కూడా దీనిపైన ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఆటోమేటిక్ గా వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి పెట్టించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. చూశారు కదా, ఒక కేసు బాధితుల తరపున ఒక కేసుని ఫైల్ చేయడానికి వెళ్తున్నప్పుడు నా పైన జరుగుతున్నటువంటి చర్యలు కూడా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు. సో దయచేసి ఇదంతా ఏంటంటే నన్ను థ్రెట్ చేసి 30 మంది పోలీసులు చుట్టూ ఉంటే ఏయ్ అని అంటే ఏకవచనంతో ఒక కోర్టు ఆఫీసర్ అయిన నన్ను ఇట్లా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? అదేవిధంగా ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఇప్పుడు ఈ మంగ్లీ కోట్ల స్కామ్లో ఉన్నటువంటి మంగ్లీ అండ్ కో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రాజనాంచనాలతోనేమో స్వాగతం పలకడం, మాకేమో ఇట్లా ఇది ఈ విధంగా ప్రవర్తించడం, ఇది నిజంగా కోర్టు వ్యవస్థనే అవమానపరిచినట్టు, న్యాయవాదులందరూ కూడా అవమానపరిచినట్టు. ఒకవేళ వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చిందా? రాలేదు. 30% దాటితే ఏదో వచ్చినట్టు. సో కావాలని ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే పక్కదారి పట్టించడానికి ఎప్పుడైతే సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో ఈ నిందితురాలు అక్కడికి వెళ్ళి సిపి సజ్జనార్ గారిని కలవటొస్తే ఈ సీన్ అంతా మారిపోయింది. ఇక్కడ సిపి సజ్జనార్ గారు కూడా చాలా ఇక్కడ మాకు బాధ అంటే ఏంటంటే సిపి సజ్జనార్ గారు ఆవిడతో నవ్వుకుంటూ ఫోజులు ఇస్తున్నారు. ఒక నిందితురాల్ని మీరు పిలిచి ఇచ్చినప్పుడు బాధితులు కూడా ఎందుకని పిలవరు? అదేవిధంగా అసలు ఒక నిందితురాలు ఇన్ని కోట్ల స్కామ్లు ఎదుర్కొని ప్రజలందరితో మద్దతు కూడగట్టుకొని పాప బాధితులందరూ రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయమని అభ్యర్థిస్తుంటే ఒక నిందితురాలతో ఫోటో దిగుతారా? ఇది ఎంతవరకు సమంజసం? ఈవిడ ఏంటంటే విక్టిమ్ కార్డు ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈవిడ ఎవరైతే ఉన్నారో అంటే అక్యూజ్డ్గా ఈవిడ ఎక్కడ కూడా పోర్ట్రే కాకోకుండా నేను ఏ తప్పు చేయలేదు, ఇదంతా అవాస్తవం, ఇదంతా నా మీద కావాలని చేస్తున్నారని చెప్పి అంటే మీడియా దృష్టిని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అంటే ప్రజల దృష్టిని మరల్చడానికి చేస్తున్నటువంటి ఒక మభ్యపరమైనటువంటి చర్య. దయచేసి పోలీస్ వ్యవస్థ కూడా వాళ్ళకి సహకరిస్తుంది. బాధితులందరికీ కూడా న్యాయం జరగాలి. దీని మీద ఫెయిర్ ఎంక్వైరీ జరగాలి. ఎవరైతే నా మీద బ్రీత్ అనలైజర్తో టెస్ట్ చేశారో ఆయన్ని ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి. అదేవిధంగా ఈరోజు బార్ అసోసియేషన్కి, తెలంగాణ రాష్ట్ర బార్ అసోసియేషన్కి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక నుంచి పోలీస్ స్టేషన్కి కోర్టుకు వచ్చే ప్రతి పోలీసుని కూడా బ్రీత్ అనలైజర్ చేసిన తర్వాత మాత్రమే మేము కోర్టులోకి అనుమతిస్తాం. అదేవిధంగా సార్ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా దీని మీద ఫెయిర్ ఎంక్వైరీ జరిగి అతని మీద గట్ట చర్యలు జరగకపోతే మాత్రం హైకోర్టులో అన్ని రకరకాల రిట్లు ఫైల్ చేయడానికి మేమంతా ఇప్పుడు అంటే సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో ఇంకొక అడ్వకేట్కి ఇలాంటి అవమానం జరగకోకుండా ఏదైతే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చినప్పుడు వచ్చిన ఈ రోజు వచ్చినప్పటికీ కూడా ఇంతటి హరాస్మెంట్ చేస్తున్నారంటే పోలీసులు ఎంత నిరంకుశంగా పరిపాలిస్తున్నారు వాళ్ళ పోలీస్ స్టేషన్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నేను అభ్యర్థించేది ఏంటంటే పోలీసులు చేస్తున్నటువంటి ఈ చర్యలందరూ మీరు గమనిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి మీకు అందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. అదేవిధంగా నన్ను థ్రెటన్ చేస్తున్నారు. సో కాబట్టి నాకు థ్రెటన్ ఉంది. నాకు ఏదన్నా అయితే మంగ్లీ అండ్ కో అండ్ పోలీసు అయితే బాధ్యత. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ సినారియో అంతా జరుగుతుందో
దీంట్లో బాధితులకు దయచేసి న్యాయం చేయండి. నా మీద ఏవైతే తప్పుడు ఆరోపణలు చేస్తుందో ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఆవిడ ఇవ్వకపోవటం చాలా హాస్యాస్పదం. పోలీసులు కూడా అంటున్నారు ఇప్పటి వరకు ఒక్క ఎవిడెన్స్ కూడా ఇవ్వలేదు. అన్ని అలిగేషన్స్ నేను అన్ని వివరాలు చెప్తున్నా, అన్ని ఆధారాలు ఇస్తున్నా, బాధితులను తీసుకొచ్చి మాట్లాడిస్తున్నా, తప్పు చేస్తున్నా. మంగళి వచ్చి ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతుంది. చెప్పు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించమ్మా. ఈరోజు ఆమె బంజారా బిడ్డ అయ్యి ఇంకొక బంజారా బిడ్డను లాగుతుంది. నాకు ఎవరో అంటే క్రష్ అని, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని ఫేమ్ కోసం చేస్తాను. ఈరోజు సుబ్బు అనే ఆయన సడన్గా రాలేదు. గత 9 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో సామాజిక అంశాల మీద కొట్లాడా, ఎన్నో కేసులు ఫైల్ చేశా. నాకు పేదల అడ్వకేట్ అని పేరు ఉందండి. నేను ఎన్నో కేసులు చేశా. ఇప్పటికి కూడా మీరు కొట్టుకుంటే చాలా ఆర్టికల్స్ ఉంటాయి నా పేరు మీద చాలా మ్యాగజైన్స్ ఉంటాయి. నేను ఎన్నో సోషల్ క్యాస్ట్ మీద ఫైట్ చేస్తుంటా, కాజ్ మీద. సో ఇలాంటివన్నీ కూడా నేను ఎప్పుడు కూడా ఫేమ్ కోసం ప్రాకులాడిన వ్యక్తిని కాదు. ఈ కేసుని డైవర్ట్ చేయడానికి చేస్తున్నటువంటి అనాగరికమైన చర్య. దయచేసి ఇవన్నీ కూడా ఎవరు నమ్మొద్దు. బాధితులకు న్యాయం చేయడం కాకుండా మీరు ఫేమస్ అవ్వడం కోసం ఈ డ్రామా అది బాధితులకు న్యాయం చేయటం కోసం దిగితేనే కదా ఇవన్నీ ఎదుర్కొంటున్నాను నేను. సో బాధితులకు న్యాయం చేసే సమయంలోనే ఇదన్నీ చేస్తుంది. సో కాబట్టి ఈమె విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి చేస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా పోవడం కోసం ఏమండి సరే ఇప్పుడు ఎట్లా బిగ్ బాస్ లో వెళ్తాడు? 150 కోట్ల బయటకు వచ్చింది కాబట్టి fraud లో అది వెళ్తాడు. దాని పక్కన పెట్టండి. ఆల్రెడీ ఇప్పుడు కాదండి, నేను 2 సంవత్సరాల క్రితమే బిగ్ బాస్ ఇంటర్వ్యూకి వెళ్ళా. సో కాబట్టి ఇదంతా ఏంటి అని అంటే ఎందుకు తీస్తున్నావు వీడియో, ఎందుకు తీస్తున్నారు? హలో ఎందుకు అంటున్నా? డిపార్ట్మెంట్ మేము కోర్ట్ ఆఫీసర్లు అయ్యా. ఏం చెప్తున్నావు అయితే? సో ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే ఇదంతా కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. ఆవిడ నమ్మొద్దు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షించబడతారు. దానికి నాది హామీ. థ్యాంక్ యూ సో మచ్.